పరిశుద్ధుల్లో చాలామంది ఉన్నారు. పేతురు గారు ఉన్నారు. పేతురు గారికి ప్రార్థన చేయమన్నాడా? లేకపోతే యోహాను ఉన్నాడు, యేసు ప్రభు వారికి అతి సన్నిహితుడు, ప్రియమైన వాడు, హృదయానుసారుడైనటువంటి యోహానా మా కొరకు వేడుకొనండి అనమన్నాడా? యేసు ప్రభు వారు చెప్పిన ఒక చక్కని మర్మం ఏంటంటే, డైరెక్ట్గా మీరు తండ్రితో ప్రార్థన చేయండి, తండ్రికి మొరపెట్టండి, పరలోకమందున్న మా యొక్క తండ్రి అని మీరు ప్రార్థన ప్రారంభించాలి. అంటే దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న తండ్రి ఆయన శాశ్వతమైన వాడు కాదు, ఈ లోకంలో ఉన్న తల్లి శాశ్వతమైన తల్లి కాదు. మనకు ఒక శాశ్వతమైన తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఆ తల్లిదండ్రులకి మనం ప్రార్థన చేయాలి అని ఒక మర్మముతో కూడిన ప్రార్థన యేసు ప్రభువారు బోధించాడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకములో నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరునుగాక అని ప్రార్థన చేయమని. మరి మన పౌరస్థితి ఎక్కడ సంపాదించుకోవాలి అంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాటల ఆధారంగా ఆ పరలోకంలోనే మనం సంపాదించుకుందుముగాక. అంత మాత్రమే కాదు కానీ, యోహాను ద్వారా దేవుడు మాట్లాడిన మరొక నిదర్శనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఆ చివరి వచనాల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఎవని పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడతారు. మనం ఎక్కడ నమోదు చేసుకోవాలి? మన పేర్లు ఎక్కడ నమోదు చేసుకోవాలి? పంచాయతీ ఆఫీసులోనా, లేకపోతే సచివాలయంలోనా, లేకపోతే ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులో రాసుకోమని చెప్పలేదు. కానీ మన పేర్లు ఎక్కడ ఉండాలి? ఇక్కడున్నా లేకపోయినా, ఇక్కడ రేషన్ ఇస్తున్నా ఇవ్వకపోయినా. మరి మా రేషన్ కార్డు తీసేశారు. నాకు ఎందుకు తీసేశారంటే, నీ పేరు మీద కారు కనపడుతుంది, నీ పేరు మీద కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని నాకు ఆ రేషన్ కార్డు తీసేశారు. నేను కూడా అనుకున్నా, ఇక్కడ బియ్యం రాపోయినా పర్లేదులే, పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు రాసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తీసేశారు ప్రభుత్వం వారు. అయినా మన పేరు ఎక్కడుండాలి? ఆ లిస్టులో చూసినప్పుడు ఖచ్చితంగా ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయించుకుందుముగాక. ఎవని పేరైతే జీవ గ్రంథంలో కనపడకుండా ఉంటుందో వాడు మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే మన పౌరస్థితి పరలోకంలో మనము సంపాదించుకోవాలి. అబ్రహాముని మనం అడిగామనుకోండి, అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఆ కాలంలో, అబ్రహాం నీ పౌరస్థితి ఎక్కడా అని అబ్రహాముని ఒకసారి ప్రశ్న వేస్తే అబ్రహాం చెప్తాడు, ఇదిగో ఆ హెబ్రీల పత్రిక 11వ అధ్యాయములో దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అబ్రహాము ఎప్పుటివాడు? ఇంచుమించుగా 4000 సంవత్సరాల క్రితంలో ఉన్న చరిత్రకారుడు అబ్రహామే. ఆయన పౌరస్థితి ఎక్కడ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, దేవుడు దేనికి శిల్పి అయ్యున్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణమైనటువంటి ఆ యెరూషలేము, నూతన యెరూషలేము అనే ఆ మహారాజు పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తూ గుడారాల్లో నివాసం ఉన్నాడంట. ఇంకొక మాట, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇంకా కొంచెం కిందకు వచ్చి మనం చదివితే 16వ వచనంలో ఒక మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. ఎవరు వారంటే, ఆ విశ్వాసపు పట్టీల్లో ఉన్న వారందరూ కూడా ఇదిగో వారు ఒక దేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఆ శ్రేష్టమైన దేశం. ఆ శ్రేష్టమైన దేశము కొరకు వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరీ శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైన దేశం కొరకు విశ్వాస వీరులందరూ కూడా ఎదురు చూశారు. వారు కూడా ఎక్కడ
తమ పౌర స్థితిని సంపాదించుకున్నారు. వారి యొక్క మనము గమనించినట్లయితే వారు కూడా పరలోకంలోనే పౌర స్థితిని సంపాదించుకున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. నిలవరమైన పట్టణము మనకి ఇలాలో లేదు, కానీ ఉండబోవు దాని కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉన్నాం. మనకి ఇక్కడ నిలవరమైన పట్టణము ఏది కూడా లేదు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే, ఒకరోజు లయమైపోయేయే. ప్రతి బిల్డింగ్ కూడా కొంతకాలం ఉంటుంది, పరిమితి. ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది. ఆ పరిమితి తర్వాత మున్సిపాలిటీ వారు వచ్చి చెప్తారు, అర్జెంటుగా ఈ బిల్డింగ్ని మరలా రీకన్స్ట్రక్షన్ చేయండి, ఎందుకంటే ఇది మీ కాలము సంపూర్ణం అయిపోయింది, మీకు ఇచ్చిన పర్మిషను పూర్తి అయిపోయింది, కాబట్టి ఈ బిల్డింగ్ పడేసి మరలా కట్టుకోండి అని చెప్తూ ఉంటారు. అలాగే నిలవరమైన పట్టణము మనకిలలో లేదు, కానీ ఉండబోయే ఒక పట్టణం మన కొరకు ఉంది. దాని కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన పితరులు ఎదురు చూశారు, మనం ఎదురు చూడాలి. మన నిలవరమైన పట్టణం అసలు మనకి ఇక్కడ స్థానికంగా స్టాండర్డ్గా నేను ఇక్కడే ఉంటా, ఒక లైఫ్ లాంగ్ ఉంటానన్న వాళ్ళు ఎవరు కూడా ఉండలేరు. వాళ్ళు కొంతకాలంలో ఖాళీ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళేది ఏముండదు. డాక్యుమెంట్స్ తీసుకెళ్ళరు, వాళ్ళు సంపాదించుకున్న బంగారం తీసుకెళ్ళరు, వారు కూడబెట్టుకున్న ధనాన్ని తీసుకెళ్ళరు. 6 అడుగులు ఆ గోతిని మాత్రమే వారు సంపాదించుకోగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, చనిపోయిన వాళ్ళ దగ్గర కోడళ్ళు వెళ్ళి, అత్తలు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ చెవులకి బంగారం గాజులు ఉంగరాలు ఉంటే ఇలాగా కొంగు అడ్డం పెట్టి ఏడిసి ఉంగరాలు లాగేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ గాజులు లాగేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏడిచినట్టుగానే అక్కడ నిలబడతారు, వాళ్ళ దగ్గర ఉన్న మంగళసూత్రాలు లాగేసుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎందుకు వేసుకోదు కదా, నేను వేసుకుంటా అని. ఏమో చచ్చిపోయింది, ఇంకేమో ఉపయోగం లేదు, ఈ ఉంగరాలు గాజులు ఈ బంగారు వస్తువులు నేనే వేసుకోవాలని చెప్పి వారు అలాగా ఈ లోకంలో వింత వింత కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, దాని కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలని ప్రభు ఈ ఉదయ కాలంలో మనతో మాట్లాడుతున్నారు. అయితే పౌరస్థితిని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఒక 3 విషయాలు మీకు త్వరగా నేను చెప్పి నా వాక్యాన్ని సందేశాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, పౌరస్థితి పరలోకంలో సంపాదించుకోవాలంటే ఎవరి దగ్గర రికమెండేషన్ చేయించుకోవాలా, లేకపోతే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది అంటే, యోహాను సువార్తలో ఒక చక్కని మాట 17వ అధ్యాయంలో యేసు ప్రభువారే స్వయంగా ఆయన చెప్తున్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 17వ అధ్యాయం 11వ వచనాన్ని ఆ యోహాను సువార్తలో మనం చదువుదాం. నేను ఇంక లోకములో ఉండను కానీ వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అలాగే 16 కూడా చదువుదాం. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. యేసు ప్రభువారే చెప్తున్న మాటలు ఇవి. యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మనము పౌరస్థితి పరలోకములో సంపాదించుకోవాలంటే ఈ లోక సంబంధులుగా మనం ఉండకూడదు, లోక సంబంధులుగా ఉండకూడదు, లోకముతో కలిసిపోకూడదు, లోకమునకు వేరై జీవించే వారంగా ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ప్రత్యేకత లోకములో అందరూ చేసినట్లుగా మనం చేయకూడదు, అందరూ జీవించినట్లుగా మనము జీవించకూడదు. ఆ 16వ వచనంలో నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. ఎవరు వారు? మనమే. మనమందరం మన పౌరస్థితి పరలోకం కొరకు మనం ప్రయాసపడుతున్న వారు. మనం లోక సంబంధులుగా
ఆ లోక ఆచారాలని, లోక వ్యవహారాలని పాటిస్తూ ఆ మార్గంలో మనం ప్రయాణం చేయకూడదు. కానీ పరలోక సంబంధులుగా మరి లోకంలో ఏముంటుందండి అంటే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో ఏముంటుందంటే, లోకంలో శరీరాశ ఉంటుంది. లోక సంబంధులకు ఉండేది శరీరాశ. శరీరమును వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, శరీరమును వారు గౌరవిస్తూ ఉంటారు, శరీరము చెప్పినట్లుగా వారు నడుచుకుంటూ ఉంటారు. చూడండి, శరీరం ఏం చెప్పిద్దంటే, శరీరం ఎప్పుడు చెప్పే ఒక మాట, తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి. శరీరం ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే తినటం గురించి. ఏది మంచిగా మార్కెట్లోకి వచ్చినాయి ఆహార పదార్థాలు, ఏది మనకు అందుబాటులో ఉన్నాయి అవి తిను, ఏది టేస్టీగా ఉన్నాయి అవి తాగు, సుఖించు, నిద్రపో. ఒక సోమరిలాగా ఏం చేయాలంటే, సోమరి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే కునికి నిద్రపోతూ ఉంటాడంట. తన శరీరాన్ని అలాగా బలహీనపరుచుకుంటూ ఉంటాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, ఆ చీమలు వాటి యొక్క నడతలను నువ్వు చూసి నేర్చుకోవయ్యా. ఎందుకు ఆ శరీరాన్ని అలాగా, శరీరాశలు అన్నమాట. చూడండి, అందుకనే లోకములో ఏముంటాయి అంటే శరీరాశ ఉంటుంది, శరీర సంబంధమైన క్రియలు ఉంటాయి, శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాలు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యముల గురించి కూడా అక్కడ చక్కగా చాలా విషయాలు మనం అక్కడ చదువుకుంటాం. శరీర కార్యములు ఏమనగా స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, భేదములు, మిమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యములుగా బైబిల్ గ్రంథం వర్ణిస్తూ ఉంది. ఈ శరీర కార్యాలు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో, జారత్వము అది శరీర కార్యమే. అపవిత్రత, అపవిత్రమైన కార్యములు కూడా అవి శరీర కార్యములకు సంబంధించినవే. అలాగే కామకత్వము, విగ్రహారాధన చేయటం కూడా అది శరీర కార్యాలకు సంబంధించిందిగా ఉంది. అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలే. ఇవన్నీ కూడా శరీరాశలకు దారి తీస్తూ ఉంటాయి. లోకములో ఏముంటాయంటే శరీరాశ ఉంటుంది. రెండవదిగా నేత్రాశ కూడా ఉంటుంది అన్నమాట. ఈ నేత్రాశ ఏం చేస్తుందంటే మనుషుల్ని పతనం చేస్తూ ఉంటుంది. ఆత్మీయ స్థితిలో నుంచి పడద్రోయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేత్రాశ. ఈ నేత్రాశ వలన పడిపోయిన వారు ఎందరో ఉన్నారు ఆత్మీయ స్థితిలో. దావీదు మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవునికి సన్నిహితుడిగా ఉంటూ మరి దేవునికి చక్కని పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఆరాధికుడిగా ఉన్నటువంటి దావీదు ఆత్మీయ స్థితిలో పడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నేత్రాశ. అతడు మరి యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళకోకుండా మరి ఆయన మిద్ది మీద నుంచొని చూడరాని దృశ్యాలు చూసి చివరికి తన ఆత్మీయ స్థితిలో పడిపోయిన వాడిగా, పడద్రోయబడిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన కుమారుడైనటువంటి సొలొమోను కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అతడు కూడా ఆ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తాడు, నా కన్నులో కోరినట్లుగా నేను ప్రతిదాన్ని కూడా చూశాను, ఆశించినట్లుగా నా శరీరాన్ని నేను కంట్రోల్లో చేసుకోలేకపోయానని ప్రసంగి కూడా తన జీవిత పాఠాన్ని చెప్తా ఉన్నాడు. చదువుదాం ఒక్కసారి ఆ మాట. నా కన్నులు ఆశించిన వాటిలో ఏది కూడా అవి చూడకోకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు.
ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయో వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయో నేను నిదానించి వివేచింపగా అవన్నీ కూడా వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగపడిన సూర్యుని కింద లాభకరమైనది ఏది కూడా లేనట్టు నాకు కనపడెను. ఒక గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా తన ఆత్మీయ స్థితిలో పడిపోవడానికి గల కారణం నేత్రాశ. తన కన్నులకు ఏది ఆశించిందో వాటిని చూడుకోకుండా ఉండలేదంట. తన మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించాడు, చూశాడు. 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులను వివాహం చేసుకొని 7 సంవత్సరాల పాటు దేవాలయాన్ని కట్టాడు, దేవునికి మందిరం సంపూర్ణంగా కట్టాడు. 14 సంవత్సరాల పాటు ఏం చేశాడంటే తన భార్యల కొరకు మందిరాలు కట్టడం, గృహాలు కట్టడం, అలా కట్టి 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 ఆత్మీయ స్థితిలో ఏమైపోయాడంటే చివరికి పతనం అయిపోయిన వాడిగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. లోకములో ఏముందంటే శరీరాశ ఉంది, లోకంలో ఏముందంటే నేత్రాశ మనకు కనిపిస్తుంది. ఇదిగో లోకంలో ఏముందంటే జీవపు డంబము మనకు కనిపిస్తుంది. జీవపు డంబం అంటే మన పేరు గొప్ప, మనమే గొప్పగా ఉండాలి, మన పేరు బాగుండాలి. పేరు సంపాదించుకోవాలని ప్రయత్నించిన వారు ఎందరో ఉన్నారు. పేరు సంపాదించుకోవాలని ప్రయత్నించిన వారు పేరు సంపాదించుకోకపోక వారి జీవితాలు పతనమైపోయినాయి. వాక్యం సెలవిస్తుంది, మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. కానీ దేవుని కంటే ఘనంగా పేరు సంపాదించుకోవాలనో లేకపోతే నా పేరు అందరూ తలుచుకోవాలని ఎప్పుడు కూడా మన హృదయంలో అనుకోకూడదు. అందుకని జీవపు డంబం అనగా అదేం చేస్తుందంటే మనుష్యుని పతనం చేస్తూ ఉంటుంది. ఒక కాలములో మనం గమనిస్తాం, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ భూమంతా విస్తరించండి, వెళ్ళి ఫలించండి అంటే ఆ నాయకుడు చెప్తాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మనమందరం ఎక్కడే ఒక ఎత్తైన గోపురాన్ని కడదాం, పేరు సంపాదించుకుందాం, మన పేరు మారిమోగిపోవాలి, మన గురించి అందరూ చెప్పుకోవాలి అని పేరు సంపాదించడం కోసం ఒక ఎత్తైన శిఖరాన్ని కట్టడం ప్రారంభించారంట. ప్రారంభించినప్పుడు ఏం జరిగింది? ఇదిగో దేవుడు ఆ ఎత్తైన శిఖరాన్ని చూడడానికి వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే జరిగింది ఏంటంటే అక్కడ భాషలు తారుమారైపోయినాయి. ఎక్కడైతే జీవపు డంబము పనిచేస్తుందో, వ్యక్తిగత ఆరాధన ఉంటుందో, వ్యక్తిగత పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అక్కడ భాషలు తారుమారైపోతాయి, ఆ పరిస్థితులు తారుమారైపోతాయి. అందుకనే మనము మన పౌరస్థితిని పరలోకములో సంపాదించుకుందుముగాక. ఈ లోకమునకు వేరై జీవించాలి. మొదటి మాట ఏంటంటే మన పౌరస్థితి పరలోకంలో సంపాదించుకోవాలంటే ఈ లోకములో లోకానికి వేరయ్యి ఈ లోకానికి వేరుగా జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని యేసు ప్రభువారే స్వయంగా ఆయన మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మన పౌరస్థితి పరలోకంలో సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అంటే లోకాన్ని జయించే వారంగా మనం ఉండాలి. అదే ప్రకటన గ్రంథంలో చదువుతాం, 3వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మరొక మాటను మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు జయించు వానిని నాతో కూడా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిత్తునని చెవిగలవాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన జయించాడు, లోకమును జయించాడు. ఆయన లోకమును ఏ రీతిగా జయించాడో ఆయన జయించి ఎక్కడున్నాడంటే తండ్రి సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారంగా
జయించిన వాని నాతో కూడా నా ఆ సింహాసనమందు కూర్చుండనిచ్చేదనని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పౌరస్థితి పరలోకములో సంపాదించుకోవాలి అంటే ఈ లోకమునకు వేరైన వారిగా ఉండాలి. రెండోది, లోకమును జయించే ఆ జయ జీవితాన్ని మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. ఈ లోకాన్ని జయించే జయ జీవితం. యేసు ప్రభువారు కూడా ఈ లోకాన్ని జయించాడు. ఆయన ఎటువంటి ఆయన ద్వేషము లేనివాడుగాను, ఆయన ప్రేమ కలిగిన వాడుగాను, అలాగే ఆయనలో ఏ లోపము లేనివాడుగాను లోకముతో కలిసిపోలా. ఆయన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన ప్రత్యేకమైన మాదిరికరమైన జీవితాన్ని జీవించి మనందరికీ నేర్పించాడు. ఒక పరిశుద్ధంగా జీవించాడు. లోకులందరూ పోయే మార్గంలో ఆయన నడవలేదు. వారి యొక్క ఆలోచనలు వినలేదు. దుష్టుల ఆలోచన చొప్పున ఆయన నడవలేదు. పాపుల మార్గంలో నిలవలేదు. అపహాసకులు కూర్చున్న చోట ఆయన కూర్చుండలేదు. కానీ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునదంతయు కూడా సఫలమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది లోకములో నుంచి వేరవటం. జై జీవితం అంటే పాపులు కూర్చున్న చోట కూర్చోకూడదు, అపహాసకులు ఉన్న చోట ఉండకూడదు. అంటే ఒక ప్రత్యేకంగా లోకాన్ని జయించే జై జీవితం. ఆ లోకము ఆశలన్నీ కూడా గతించిపోతాయి, కానీ దేవుని యొక్క రాజ్యమే స్థిరంగా ఉంటుందని బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది. మరి జయించడం ద్వారా ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువారు తన శిష్యులు ఒక ఆయన పేతురు అడిగాడు. పేతురు కొద్దిగా ఉండబట్టలేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. అయ్యా, అన్ని విడిచిపెట్టి వచ్చేయమన్నావు. 19వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటి, అన్ని విడిచిపెట్టి వచ్చేసాం, అసలు మాకేం దొరుకుతుంది, ఏంటి మాకు ప్రయోజనం? నిన్ను వెంబడిస్తున్నాం కదా, మా వ్యాపారాలను వదిలేసాం, లోకమంతటిని వద్దనుకున్నాం, లోకాన్ని జయించి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అని యేసు ప్రభువారిని ఒక ప్రశ్న అడిగినప్పుడు యేసు వారితో జవాబు చెబుతూ ఉన్నాడు. ఇట్లా, నేను ప్రపంచ పునరుద్ధానములో తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద మీరు కూర్చుండబోతున్నారు, ఆసీనులుగా ఉండబోతున్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజల్ని మీరు తీర్పు తీర్చబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము లోకాన్ని జయించడం ద్వారా మనకేంటి ప్రయోజనం? లోకముతో కలిసి ఉంటే ఏదో ఒక బెనిఫిట్స్ వస్తాయి, కానీ లోకాన్ని జయించి జై జీవితాన్ని మనం పొందుకున్నట్టు ద్వారా ఏంటి ప్రయోజనం అని అప్పుడే పేతురు గారు అడిగాడు. అడిగినప్పుడు ఆయన చెప్పిన చక్కని ఒక సందేశము, జవాబు ఏంటంటే, ఇదిగో నాతో పాటు మీరు 12 సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చోబెడతానయ్యా. 12 గోత్రాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రాల ప్రజల్ని మీరు తీర్పు తీరుస్తారు, మీరు జడ్జిమెంట్ ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇశ్రాయేలీలకి తీర్పు తీర్చే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. ఎవరైతే ఆ పౌరస్థితి పరలోకంలో సంపాదించుకుంటారో, లోకమునకు వేరే జై జీవితము కలిగి జీవిస్తారో, వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాగే అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన చివరి వచనాల్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాకు సర్వాధికారము ఇవ్వబడిందనే ఒక చక్కని మాట అక్కడ ఆ పై వచనాలు. భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్టిసాలు ఇవ్వమని ఆయన అధికారం
ఎందుకంటే భూమి మీద ఆయనకు కలిగిన సర్వాధికారాన్ని దేవుడు మనకు కూడా ఈరోజు ఆయన మనకి అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకి ఎప్పుడో ఈ అధికారాన్ని ఇచ్చాడు. సర్వాధికారము దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే లోకములో జయ జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే లోకమును జయించే వారిగా ఉంటారో వారికి సర్వాధికారం ఇవ్వబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మూడవదిగా చివరిగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మన పౌరస్థితి పరలోకములో పొందుకున్నటకు మనం ఏం చేయాలంటే, ఇదిగో మూడవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే మనం ఇందాక చదివి ఒక మాట 3వ అధ్యాయము 21వ వచనంలో, మీరు దీన శరీరమును తన మహిమ గల శరీరముగా, మనం ఎప్పుడైతే దీన శరీరం కలిగి ఉంటామో, మూడవదిగా మొదటి మాట ఏంటంటే లోకమునకు వేరై ఉండాలి. రెండవ మాట ఏంటంటే లోకమును జయించాలి. మూడవ మాట ఏంటంటే దీన శరీరాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆ దీన శరీరం ఏమైందంటే మహిమ శరీరముగా మార్చబడిపోద్ది. ముందు దీన శరీరం కలిగి ఉంటేనే అప్పుడు మహిమ శరీరముగా అది మార్చబడిద్ది. దీన శరీరం అంటే తగ్గించుకొని ఉంటాం. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై తన్ను తాను తగ్గించుకుంటాడో, ఎవరు దీనత్వము కలిగి తగ్గించుకుంటారో వారికే దేవుడు ఆ మహిమ గల శరీరాలను ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే దీనులకు ఉన్నత స్థలంలో ఉంచుతానని యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎవరైతే దీనులుగా తగ్గింపు జీవితం కలిగి ఉంటారో వారు ఎక్కడుంటారంటే ఉన్నతమైన స్థలములలో వారు ఉంటారని అక్కడ యోబు గారు కూడా రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 6వ వచనంలో, దీనులు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకిస్తాడు. దీనత్వము కలిగి ఉండటం, దీన శరీరము కలిగి ఉంటే వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని వాక్యం సెలవిస్తోంది. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనంలో, ఎవరైతే దీనులుగా ఉంటారో సింహాసనములో నుండి బలవంతులను త్రోసివేసి పడద్రోసి దీనులను ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు, ఎక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దీనులుగా ఉంటారో, దీన శరీరం కలిగి ఉండటం, తగ్గించుకోవటం, తగ్గింపు కలిగి లోబడే తత్వం, వినయ విధేయతలు కలిగి ఉంటే వారికి ఎలాంటి శరీరం ఇస్తాడంటే ఆయన ఆ దీన శరీరం నుండి మహిమ శరీరంలోనికి ఆయన మార్చబోతున్నాడు. మహిమ శరీరాలు ఉంటేనే పరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాం. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, ఇగో రక్త మాంసములు తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోవంట. ఈ శరీరాలు, ఈ రక్తాలు, ఈ మాంసాలు ఇవేమీ కూడా పరలోకానికి వెళ్ళవు. మరి వెళ్ళాల్సింది ఏంటిదంటే మహిమ శరీరంలోకి మార్చబడాలి. ఆ మాట ఒక్కటి చదువుదాం ఆఖరిగా. నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మారు మనసు పొందుదుము, మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ శరీరాలతో ఈ రక్త మాంసాలు పరలోక రాజ్యానికి వెళ్ళవు. మరి ఏమి వెళ్తుందంటే మార్పు పొందాలి, మార్పు పొందాలి. మనం అందరూ తరచుగా వింటూ ఉంటాం,
ఆ గొంగలి పురుగు ఎలాగా తన జీవితం మీద విరక్తి పొంది లోకానికి వేరైపోయి లోకముతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన గూడు కట్టుకొని ఆ గూడులోనే నివాసం ఉంటుంది. కొద్ది కాలానికి ఆ గొంగలి పురుగు ఎలాగ మార్చబడుతుందంటే మనందరికీ తెలుసు. ఆ గొంగలి పురుగుని ఎవరు ఇష్టపడరు, ఎవరు ప్రేమించరు, ఎవరు దగ్గరికి తీసుకోరు. కానీ అది ఒకానొక సమయంలో మార్పు పొందుతుంది. ఎలాగ మార్పు పొందిద్దంటే ఒక రంగురంగులుగా శరీరాన్ని అలంకరించుకొని రెక్కలు కలిగి చక్కగా అందంగా రూపుదిద్దబడి ఒక సీతాకోక చిలుకలాగా మార్పు చెంది బయటకు వచ్చినప్పుడు అది రెక్కలు దాచుకొని చక్క ఎగురుకుంటా ఆకాశ మండలంలోకి వెళ్ళిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. దాన్ని అందరూ ఇష్టపడతారు. కానీ గొంగల పురుగు యొక్క జీవితం ఏంటంటే అది ఒక భయంకరమైన వికృత రూపం. దాన్ని ఎవరు ఇష్టపడరు. మార్పు చెందితేనే ఆ శరీరము ఆకాశ మండలానికి ఎగురటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ పౌరసత్వము లేకపోతే నీ పౌరస్థితి పరలోకంలో సంపాదించుకోవాలంటే ఈరోజు ఒక 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకమును వేరుగా జీవించాలి. అది లోకములో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు ఉన్నాయి. వీటికి వేరే జీవించాలని మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోదిగా లోకమును జయించే వారముగా జయ జీవితాన్ని మనము పొందుకునే వారంగా ఉండాలని రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి జయించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయన సింహాసనం మీద, ఆ 12 సింహాసనముల మీద కూర్చుని అధికారాన్ని ఇస్తానంటున్నాడు. సర్వాధికారం ఈ భూమి మీద ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఈ దీన శరీరము కలిగి ఉంటే ఈ దీన శరీరము నుండి మహిమ శరీరాల్లోకి మనం మార్చబడి ఒక రోజు రాబోతుంది. ఒకే రోజున రెప్పపాటులో కడబూర శబ్దం వినపడినప్పుడు ఇదిగో మనం అందరం కూడా మార్పు చెందబోతున్నాం. ఈ మట్టి రక్త శరీరాల్ని ఇవన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టేసి మహిమ దేహాలని ధరించుకొని మన కొరకు దేవుడు సిద్ధపాటు చేసినటువంటి ఆ నూతన యెరూషలేము అనే మహాపట్టణంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. అదే మన పౌరస్థితి, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ మహానగరం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి స్థితిలో అక్కడ మనము సంపాదించుకోవాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఆ పౌరస్థితి కొరకు మనం ప్రయాసపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం.